నేను దోశకు రుబ్బుకున్న పిండితోనే గుంత పొంగనాలు వేస్తున్నా. గుంత పొంగనాలకు ఇలా తీసుకుంటున్నా సపరేట్గా. అట్లనే చేస్తే ఖరాబ్ అయిపోతుంది మొత్తం. కావలసినంత తీసుకొని మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన వేస్తున్నాం. 1 ఆనియన్ సన్నగా తరిగిన వేస్తున్నాం. కొంచెం జీలకర్ర వేస్తున్నాం. సాల్ట్ వేస్తున్నాం. కొంచెం సోడా వేస్తున్నాం. కొంచెం క్యారెట్ వేస్తాం. మళ్ళీ పైన క్యారెట్ వేసుకుంటాం. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కొన్ని నీళ్ళు పడతాయి, కొన్ని నీళ్ళు వేసుకుంటాం. ఏ మాత్రం వస్తే చాలు. పొంగనాలు వేసుకుంటాం. గుంత పొంగనాలు వేయాలంటే ఇలాంటి ప్యాన్ ఉండాలి. నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఇది పెట్టేసి ఇది వేడైనాక ఆయిల్ వేయాలి. ఇట్లనే ఉంటే వాటర్ ఉన్నాయి కాబట్టి మీద దిగుతుంది. ప్యాన్ హీట్ అయింది. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయింది. నేను దీంట్లో ఒక్కొక్క స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. గుంతలల్లో ఆయిల్ వేసుకున్నాను. స్పూన్ అంటే స్పూన్ ఏం కాదు, స్పూన్కి తక్కువ వేసుకున్నా వస్తుంది. నిండా వేయకుండా కొంచెం వెళ్తే వేసుకోవాలి. నేను కొంచెం క్యారెట్ వేసుకున్నాను. నేను మూత పెట్టేస్తాను. సన్నని మంట మీద చూస్తూ ఉండాలి. మూత అయితే పెడుతున్నాం. 5 నిమిషాల తర్వాత 2 నిమిషాల తర్వాత మళ్ళీ తిప్పేద్దాం. తీసుకున్నాను. చాక్తో మెల్లగా దీన్ని ఇలా ఉల్టా వేసేస్తున్నాం. సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడేం ఆయిల్ ఏమైనా అవసరం లేదు. ఆయిల్తో కుక్ అవుతుంది. ఇవి మంచి గాలిని తీసేసుకుందాం. ఇలా పెట్టి ఇట్లా తీసుకోవచ్చు.
ఈరోజు నేను డిఫరెంట్గా పల్లీ చట్నీ చేస్తున్నా. ఎప్పుడైనా నేను అచ్చం పల్లీలు పచ్చిమిరపకాయలతోనే చేసి ఇప్పుడు టమాటా వేసి డిఫరెంట్గా చేస్తున్నా. ఇది ఇంటి ముందట అమ్ముతారు చూడు, అలాంటి బండ మీద వచ్చే చట్నీ టైప్లో ఉంటుంది. టేస్ట్ చూడండి ఒకసారి. దీనికోసం నేను పల్లీలు, జీలకర్ర, మనకు కావాల్సిన పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు వేసిన, కొంచెం చింతపండు, కొత్తిమీర, ఆయిల్ ఇవన్నీ వేసి చేసుకుంటాం. అయితే స్టవ్ వెలిగించుకుందాం. కొంచెమే ఆయిల్ వేస్తుంది. ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తుంది. జీలకర్ర వేయగానే 12 పచ్చిమిరపకాయలు వేస్తుంది. కొంచెం ఫ్రై కాగానే పన్నీర్ వేసుకుందాం. కొత్తిమీర అవసరం లేదు. రెండు టమాటాలు వేసుకున్నాం. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. కట్ చేసి వేసుకుంటే బెటర్. కట్ చేసి వేసుకుంటే ఏం చేయలేదు, లేకపోతే కొంచెం పేరుతాయి. ఏమంటే క్యాప్ పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుంటే పేరదు కూడా. లేకపోతే కొత్తగా వంట చేసేటప్పుడు అవి తేలి మీద పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడంతా కొత్తిమీర వేసుకున్నాం. కొంచెం చింతపండు వేసుకున్నాం. కలర్ కోసం కొంచెం పావు స్పూన్ అంత పసుపు వేసుకున్నాం. సన్నని మంట మీద మగ్గించుకోవాలి. నేను సాల్ట్ వేయలేదు, సాల్ట్ వేసేసుకున్నాను. 1/2 స్పూన్ వేస్తున్నా, తక్కువ అయితే మళ్ళీ వేసుకోండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. సన్నటి మంట మీద సిమ్లో పెట్టి మగ్గించండి. ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. నేను బంద్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చల్లారినాక మిక్సీ పట్టేసుకుందాం. చల్లారింది, ఇది మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ పట్టేసుకుందాం. ఇదంతా ఇట్లా వాటర్ వేసి ఇట్లా మంచిగా కలుపుకొని ఇది మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేస్తాం. ఇదంతా మంచిగా మనకు వేస్ట్ కాకుండా వచ్చేస్తుంది. ఇంతకుముందుకు నేను వాటర్ వేసి కలిపినా కదా, ఆ వాటర్ నాకు సరిపోయింది. ఇప్పుడు నేను చట్నీని ఇందులో వేసుకొని పోపు పెట్టేస్తాను. పోపు పెట్టేసుకున్నాం. గిన్నె పెట్టేసుకొని ఇది వేడైనాక ఆయిల్ వేసి, గిన్నె హీట్ అయింది. ఇందులో ఆయిల్ వేస్తున్నా. కొంచెం జీలకర్ర వేస్తున్నా, కొన్ని ఆవాలు వేస్తున్నా, ఒక పచ్చిమిరపకాయ వేస్తున్నా, కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, పోపు అయింది. ఇందులో వేసేసుకుంటాం. గుంత పొంగనాలకు చట్నీ రెడీ అయింది. ఈ చట్నీతో పాటు నేను సాంబార్ కూడా చేసిన. సాంబార్ని చట్నీతో తినేస్తాం. మన గుంత పొంగనాలు వేడివేడిగా రెడీ అయినాయి. దీనికి నేను చట్నీ ఇందులో వేసుకుంటున్నా. వేడివేడి గుంత పొంగనాలు రెడీ. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఇలా వస్తాయి, లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. దీంతో పాటు సాంబార్. గుంత పొంగనాలు టేస్ట్ చేద్దాం. ఓకే.
సూపర్. ఇది ఫ్రెండ్స్ మా ఈరోజు టిఫిన్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎట్లున్నాయో లేవో.